అందరినీ పార్లమెంటుకు తెలంగాణ ప్రజలు పంపితే ఆ 11 మందిని కూడా ఆ రోజు మళ్ళీ తిరిగి కాంగ్రెస్లో కలుపుకొని తెలంగాణ ఇయ్యను ఏం చేసుకుంటారో చేసుకోపోమని చెప్పి ఆ రోజు మళ్ళీ ఒకసారి ధిక్కార ధోరణి ప్రదర్శించింది కూడా కాంగ్రెస్ పార్టీయే. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు 78 ఏళ్ల మన చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి నుంచి ఈ రోజు వరకు విలన్ పాత్ర పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీనే. కానీ వాస్తవం తెలంగాణ బిడ్డల నెత్తురుతోని ఇవాళ కాంగ్రెస్ నేతల చేయిలు తడిచి ఉన్నాయి. తెలంగాణ కథలో ఆనాటి నుంచి ఈనాటి వరకు మొదటి విలన్, శాశ్వత విలన్ కాంగ్రెస్ అనే మాట మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఇలా వాళ్ళు తాత్కాలికంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి 6 గ్యారంటీలని 420 హామీలని ప్రజలను ఇవాళ వంచి అధికారంలో ఉండవచ్చుగాక, ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చుగాక. కానీ చరిత్రలోకి తొంగి చూస్తే కాంగ్రెస్ ద్రోహం అందరికీ కూడా గుర్తుకొస్తుంది. అందుకే ఇవాళ మన నాయకుడిని కించపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ద్రోహం జరిగింది, ఇబ్బంది జరిగింది, 71లో నష్టం జరిగింది అని తెలంగాణ సమాజం ఊరుకోలేదు. 30 ఏళ్ల పాటు కుత ఉడుకుతూనే ఉన్నది. తెలంగాణలోని బుద్ధిజీవులు, జయశంకర్ గారు లాంటి పెద్ద మనుషులు, విద్యాసాగర్ రావు గారు లాంటి మరి ఇంజనీర్లు ఎప్పటికప్పుడు తెలంగాణ జాతిని జాగృతం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 30 ఏళ్లుగా వాళ్ళు దీపాన్ని ఆరిపోకుండా చిదిమిపోకుండా అట్లే పట్టుకొని ఉన్నారు. కానీ కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తాడన్నట్టు 2001లో కేసీఆర్ గారు నడిచి వచ్చిండు. మరి ఆ రోజు గులాబీ జెండా ఎగరవేసి తిరిగి మలి దశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిండ్రు. మరి 1000 మైళ్ళ ప్రయాణమైన తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది. అట్లాగే కేసీఆర్ గారు మొదటి అడుగు వేసిన రోజు జలదృశ్యంలో మక్కలో పుట్టింది పుబ్బలో పోతుందని ఎద్దేవా చేసిండ్రు. ఎన్నో హేళనలు, ఎన్నో అవమానాలు, 1000 దాడులు, 1,00,000 కుట్రలు, ఎదురు దెబ్బలు, ఒడి దుడుకులు. కానీ కేసీఆర్ గారు ఎక్కడా కూడా వెనకకు పోలేదు. చాలా మంది కోరుకున్నారు మనం ఆరిపోవాలి, మన దీపం ఆరిపోవాలని. पर हमारे भाई लोग जैसे कहते हैं फानूस बनके जिसकी हिफाजत हवा करे वो शमा क्या बुझे जिसको रोशन खुदा करे. దేవుడు ఆశీర్వాదం, ప్రజల ధైర్యంతో కేసీఆర్ గారు పట్టు వదలకుండా, విశ్వాసం కోల్పోకుండా, కమిట్మెంట్తో, కన్విక్షన్తో ముందుకు నడుస్తూ పోయినారు. ఉద్యమ బాటను వీడితే రాళ్లతో కొట్టి చంపండి నన్ను అనే అధికారం ఇచ్చిన నాయకుడు, అనే నినాదం ఇచ్చిన నాయకుడు భారతదేశ చరిత్రలో కేసీఆర్ తప్ప ఎవరు లేరు. ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అనే దమ్మున్న నాయకుడు ఒక్క కేసీఆర్ తప్ప భారతదేశంలో ఎవరు మనకు కనబడలేదు.